ఆంధ్ర ఊటీ అదేనండి మన వైజాగ్ అరకు బడ్జెట్లో మీరు. సో ఈ వీడియో మీకోసమే. వీడియో అయితే ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. 16 to 17 minutes ఈ వీడియో ఎందుకు పెట్టాను అనేది మీకు తెలుస్తుంది. మేమైతే మన వైజాగ్ కంచరపాలెం దగ్గర టిఫిన్ చేసి సో అక్కడి నుంచి మనం ఎన్ఏడి దగ్గరికి అయితే మనం వచ్చామండి. వీటి కోసం అయితే కాదు, సో అనుకోకుండా జరిగింది. శకునం మంచిదే, సునకం ఎదురైంది. సో మనోడు బండి ఇక్కడ పార్క్ చేద్దామనేసి మేమైతే అక్కడ చేసామండి. అట్లా ఒకడు వస్తాడు అనుకున్నాను, బట్ రాలేదు. సో మనోడికి పార్ట్నర్ ఎవరు లేరు, సో అందువల్ల స్కిప్ అయ్యాడు. సో నెక్స్ట్ టైం మళ్ళీ వస్తా అన్నాడు. సో 1000 రూపీస్ బడ్జెట్ ఎలాగనేది మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. సో మేము వైజాగ్ నుంచి ఎన్ఏడి వచ్చి ఎన్ఏడి నుంచి మనం పెట్రోల్ కొట్టించుకొని బండి అయితే స్టార్ట్ చేసామండి. సో ఫ్యూల్ ఎలా కొట్టించామనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఫ్రంట్ ఉన్నోడిది 500, వెనకతలు ఉన్నది 500. ఎలా చూడు ఎలా చూడు ఎలా చూడు ఎలా చూడు బ్రో వాట్ బ్రో అది యూట్యూబ్ ఛానల్ ఉన్నా బ్రో, సబ్స్క్రైబ్ చెయ్యు చెప్తాను. అందరూ మరి స్వెట్స్ సరదాగా పెట్టుకుందాం అనేసి మేము స్వెట్ షాప్కి అయితే మనం పక్కన అయితే బండి ఆపానండి. సో నాకైతే ఈ స్వెట్స్ సూట్ అయ్యని నాకు అనిపించింది. వెళ్ళేదారిలో రాళ్ళు అండ్ ఇవి కంట్లో పడక ఉండడానికి అండ్ కొద్దిగా స్టైలిష్గా ఉండడానికి అయితే తీసుకున్నాము. సో ఇదే మీకు చెట్టు కనబడుతుంది కదా, సో అక్కడ స్వెట్స్ తీసుకోండి, తక్కువ రేట్లో దొరుకుతాయి. లొకేషన్ వచ్చేసరికి పెందుర్తి తర్వాత రోడ్డు, సో మీకు రైట్ సైడ్లో కనబడుతుంది. ఇందాక ఫ్యూల్ కోసం ఆపాము కదా, సో ఫ్రంట్ ఉన్నది 500, వెనకతలు ఉన్నది 500, టోటల్ 1000 రూపీస్ కదా. సో ప్రజెంట్ అయితే మేము ఒక 500 రూపీస్ పెట్రోల్ కొట్టించి కొంచెం ముందుకు వెళ్ళి బండిని అయితే ఆపానండి. సో ఆ కొండల వైపే మనం వెళ్ళాలి. అప్పట్లో మేము 500 రూపీస్కి వెళ్ళేసి వచ్చేసేవాళ్ళం, బట్ ఇప్పుడు ఫ్యూల్ కాస్ట్ పెరిగింది కదా, సో అందువల్ల మీ దగ్గర ఒక 500 రూపీస్ అయితే అయిపోయింది. ఇంకొక 500 రూపీస్ ఉంటుంది సింగిల్ పర్సన్ దగ్గర. ఆ 500 కోసం తర్వాత మాట్లాడుకుంటాం. సో వీడియో అయితే మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. మేమైతే అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి సో పెట్రోల్ కొట్టించుకొని మన బండి అరకుకి అయితే స్టార్ట్ అయ్యిందండి. సో మీరు వైజాగ్ నుంచి అరకు ఒక 120 కిలోమీటర్స్ ఉంటుంది. సో మీరు ఇప్పుడు వచ్చిన వైజాగ్ నుంచి అరకుకి నవంబర్ టైంలో చాలామంది వస్తుంటారు, కానీ జూలై అండ్ ఆగస్ట్ టైంలో వస్తే మీకు వైజాగ్లో అరకు అందాలు ఆ నెలలో మాత్రమే మీకు కనబడతాయి. అఫ్కోర్స్ డిసెంబర్లో మంచు ఎక్కువ ఉంటుంది కదా, సో అప్పుడు కూడా అరకు బాగుంటుంది అనుకుంటారు, బట్ ఆ మంచు వల్ల మనం ఎక్కువ ఎంజాయ్ చేయలేమండి, బయటికి రాలేము. సో మార్నింగ్ టైంలో మీరు రావచ్చు, కానీ మధ్యాహ్నం వచ్చేసరికి ఎండ చాలా గట్టిగా కనబడుతుంది డిసెంబర్ టైంలో. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అరకులో బాగా ఫేమస్ కాఫీ. సో మన ఇండియాలోనే నెంబర్ 1 కాఫీ ఇక్కడ దొరుకుతుందండి. అలా కాఫీ ఆ మంచులో తాగుతూ అలా మన సీనరీ చూస్తుంటే చాలా బాగుందండి. ఇవన్నీ కాఫీ తోటలు. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి మార్గ మధ్యలో మీరు బండి ఆపి ఇక్కడ మీరు ట్రై చేయొచ్చండి కాఫీ. సో చాలా బాగుంటుంది. సో అరకు వచ్చిన వాళ్ళందరూ మ్యాక్సిమం ఇది ట్రై చేస్తారు. సో తప్పకుండా ట్రై చేయండి. అర్ససాయి వచ్చారా? ఓకే, లాక్డౌన్లో డబ్బులు ఇచ్చారా? అది వీడియో చూశాను నేను షాపులో. ఊర్లో వచ్చాను. అది వైజాగ్ మన డాబా గార్డెన్స్. అది ఏంటండి ఫుడ్? కాఫీయా? ఇంకా ఒరిజినల్ అలాగా తయారు చేస్తారా? ఓకే, మంచిదే. విన్నారు కదా, న్యాచురల్ కాఫీ ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. సో ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పబోయే ఈ బడ్జెట్ అరకు వీడియో ఓన్లీ రూమ్స్ అండ్ ఫుడ్ మాత్రమే. సో పర్సనల్ ఏవి కొనుక్కున్నా అది మీ పర్సనల్. సో పర్సనల్ అయితే దీంట్లో యాడ్ చేయను, ఓన్లీ ఫుడ్ అండ్ రూమ్స్కి మాత్రమే నేను దీంట్లో యాడ్ చేస్తాను. మా ఫ్రెండ్ మొక్కజొన్న వేడివేడిగా ఉందో తీసుకుందాం అనేసి అంటే తీసుకున్నాడు. సో మీరు వ్యూ చూడొచ్చు, చాలా బాగుంది. ఆ తర్వాత నా ఫేవరెట్ స్పాట్ అయిన మన చర్చ్. ఇది సుంకరమెట్ట దగ్గర ఉంటుంది. తుప్పల్లోకి వెళ్తున్న సూర్యుడు, జగదేక వీరుడు రాజశేఖర్. సో మనోడు వెయిట్ చేస్తున్నాడు హెల్మెట్ పెట్టి. మీకు ఒక లొకేషన్ చూపిస్తాను ఇప్పుడు. అరకులోనే ఫేమస్ అయిన లొకేషన్. ఇక్కడికి 2016 or 15 టైంలో నేను వచ్చి ఒక ఫోటో తీసుకున్నా. మళ్ళీ వద్దాం అనుకున్నాను, బట్ నాకు మధ్యలో 1-2 సార్లు వచ్చాను, బట్ అవ్వలే. మళ్ళీ ఇప్పుడు వచ్చా. చాలా షూటింగ్స్ అవుతున్నాయి ఇక్కడ, చూడొచ్చు. అంటే చాలా షూటింగ్స్ అయ్యాయి. నాని, వైజాగ్ మూవీస్ అన్నీ ఇక్కడ అవుతాయి. చూడండి, లొకేషన్ బాగుంటుంది. మరి మా లక్ ఏంటో తెలియదు కానీ సో క్లైమేట్ అయితే చాలా బాగుంది ఆ రోజు.
చూసారా క్లైమేట్కి ఆ హిల్స్కి చాలా బాగుంది. ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉన్నది. బాగుంది కదా. ఒకప్పుడు ఇక్కడ ప్లేస్ ఉన్నదని ఎవరికి తెలిసేది కాదు. సో అలా ఇది చాలామందికి తెలిసింది. చూడండి, ఇది 1939 నుంచి కూడా ఉంది. చాలా బరువు తిన్నాం. బిర్యానీలు, ఎగ్ రైస్లు, ఫ్రైడ్ రైస్లు అన్నీ దాంట్లో. ఈ ప్లేస్ని మాకు వదిలి వెళ్ళాలనిపించలేదు, ఎందుకంటే అంత బాగున్నది ప్లేస్. అది కూడా అక్కడ నుంచి జర్నీ చేసి వచ్చాం కదా, సో కొద్దిగా రిలాక్స్ అయ్యాం ఈ ప్లేస్లో. అక్కడ రిలాక్స్ అయ్యి సో మేమైతే మళ్ళీ బండి స్టార్ట్ చేసి మన అరకు దగ్గరికి అయితే మనం రీచ్ అయ్యాము. సో మీరు చూడొచ్చు మన అరకు అందాలను. చిన్న చిన్న చినుకులు పడుతూ అలా వెళ్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉన్నదండి. సో అదే కాదు, అలా చిన్న చిన్న చినుకులు పడుతూ మేము వెళ్తుంటే చాలా బాగుంది. సో మీ లొకేషన్ చూడొచ్చు బ్యాక్ సైడ్. సో హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదనేసి అంటే, సో అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయాలనేసి నేను హెల్మెట్ తీసేసాను. మంచి క్లైమేట్లో వచ్చాము. చూడండి ఎంత సైలెంట్గా ఉన్నదో. అరకు వ్యాలీ దగ్గరలో అయితే మనం రీచ్ అయ్యాము. మీరు చూడొచ్చు మా బళ్ళు అన్నీ ఇక్కడ ఆపి ఫొటోస్ తీసుకుంటున్నారు వీళ్ళు. చూడండి ఎంత క్లైమేట్ చాలా బాగుంది క్లైమేట్. అక్కడ ఆగి కాసేపు రిలాక్స్ అయ్యి ఆ అందాలను చూసి మేము మళ్ళీ బండి అయితే స్టార్ట్ చేసి అరకు ఎంట్రన్స్లోకి అయితే మనం రీచ్ అయ్యామండి. సో ఇందాక చూసింది అక్కడ బోర్డు కనబడుతుంది కదా, అరకు ఎంట్రన్స్. ఇదేంటనేసి అంటే ట్రైబల్ కాటేజ్ అండి. సో ఇక్కడికి నేను మా ఫ్రెండ్స్ని తీసుకొచ్చాను. ఇక్కడికే ఎందుకు తీసుకొచ్చాను అనేసి అంటే, మేము మరి నైట్ స్టే చేసేది ఇక్కడే. ఇక్కడ కొంచెం కొత్తగా ఉంటుందనేసి ట్రై చేశానండి. సో అది మీకు చెప్తాను. బాగున్నాయా? కొంచెం వెరైటీగా ఉంటాయి కదరా. అరకు వచ్చిన తర్వాత సో రిసార్ట్స్లో దిగుతారు కొంతమంది, కొంచెం అపార్ట్మెంట్స్ అంటే లాడ్జెస్లో దిగుతారు. కానీ నేను ట్రై చేసిన ప్లేస్ వచ్చేసరికి గుడిసె. ఇక్కడికి నేచర్ దగ్గరలో ఉండాలనేసి సో నేనైతే సెలెక్ట్ చేసిన ప్లేస్ వచ్చేసరికి హట్స్. ఇక్కడ కాస్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి ఈ గుడిసె కాస్ట్ వచ్చేసరికి 700 రూపీస్ అయితే మాకు ఇచ్చారు. యాక్చువల్గా ఇది 800 రూపీస్ చెప్పారు 1 డే స్టే చేయడానికి. ఇవే గోళ్ళు, సిమెంట్ గోళ్ళు, అవి మట్టి గోళ్ళు. ఇది కదా. సో మేము అక్కడ మట్టి గుడిసెలు అనేసి మేము అది వద్దన్నాము. పక్కన సిమెంట్ కూడా ఉన్నాయి, బట్ అవి హౌస్ఫుల్ అయిపోయింది. మరి ఇంకొక ప్లేస్కి అయితే మమ్మల్ని తీసుకెళ్లారు. సో ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. పక్కన రైల్వే ట్రాక్తో పాటు మాకు నేచర్ దగ్గరగా కనబడుతుంది. కాదు ఇంకేం తగ్గదా? నైట్ పొడుగు ఇంకేం తగ్గదా? నైట్ పొడుగు నిలబడుతుంది. ఈ రూమ్లో అయితే మేము ఫిక్స్ అయ్యాము. సో నైట్ ఎన్ని గంటలకి క్లోజ్ అయిపోద్ది? 12 వచ్చేస్తాను ఆ లోపు. సో ఇక్కడ చెక్ ఇన్ టైము బాగున్నాయి కదండి. అంటే మరీ అంటే రిసార్ట్ కాదు కానీ ఇది కాటేజ్ టైపు. అంటే నార్మల్ మేము వచ్చేటప్పుడు వేరే రూమ్స్ దిగేవాళ్ళం. ఇక్కడికి నేను బుక్ చేయడానికి వెళ్తున్నానండి. అంటే రూమ్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ నేను ఎక్కడి నుంచి వచ్చాను ఏంటనేది అక్కడ నోట్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఆర్ సంథింగ్ ఏదో ఒక ప్రూఫ్ అనేది వాళ్ళకి ఇస్తే సో వాళ్ళు తీసుకొని మీకు కీస్ ఇస్తారండి, రూమ్ కేస్. ఇప్పుడు ఒక షార్ట్ చూపిస్తాను చూడండి.
రాజశేఖర్ బర్త్డే పార్టీ చేతిలో ఒక 500 రూపీస్ మాత్రమే ఉన్నది. సో మీరు చూస్తే రెస్టారెంట్కి వచ్చారనుకుంటున్నారా? సో ఏం లేదండి, ఇది పర్సనల్గా వచ్చామండి. సో మీరు తినాలనుకుంటే ఇంకొక 500 రూపీస్లో మీరు అక్కడ బిర్యానీ దొరుకుతుంది 120 రూపీస్కి. సో అది తినొచ్చు లేదా జ్యూస్ తాగొచ్చు. సో మీకు బడ్జెట్ అనేది మీకు లాస్ట్లో మీకు చెప్తాను, ఆ 500 ఎలా ఖర్చు పెట్టామనేది. యాక్చువల్గా ఇది అరకు మన హరిత వ్యాలీ రిసార్ట్ కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ కనబడుతుంది. యాక్చువల్గా ఇది డాబా అని అన్నారు, రాయల్ డాబా అనుకున్నా, బట్ ఇది రాయల్ డాబా కాదు, రాయల్ దర్బార్ అట. చాలా బాగుంది. మేమైతే ఒక బిర్యానీ ఒక ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టామండి. సో దాని కాస్ట్ వచ్చేసరికి ఫ్రైడ్ రైస్ 200 రూపీస్ పడింది, బిర్యానీ 250 రూపీస్ పడింది. ఇక బిర్యానీ కాస్ట్ వచ్చేసరికి మీకు చెప్పాను, ఇక బిర్యానీ టేస్ట్ ఎలా ఉన్నదో మీకు ఇప్పుడు చెప్తాను. ముందుగా నేను ఫ్రైడ్ రైస్ తిన్నాను. ఫ్రైడ్ రైస్ అయితే బాగానే ఉంటుందండి, తినొచ్చు, పర్వాలేదు. అండ్ మనోడు చూసారు కదా, మనోడికి ఎక్కడికి వెళ్ళినా మరి ఇది ఉండాలి, థమ్స్ అప్ బాయ్. ఆ తర్వాత నేను బిర్యానీ అయితే టేస్ట్ చేశానండి. బిర్యానీ చాలా స్పైసీగా ఉన్నది, బాగానే ఉన్నది, బట్ కొద్దిగా కారం ఎక్కువైంది అనుకుంటా. ఫ్రైడ్ రైస్లో నాకు చికెన్తో పాటు మటన్ కూడా పీసెస్ చిన్న వచ్చాయండి. సో మనోడు చూడండి ఏం చేస్తున్నాడు, మరి లాస్ట్లో మరి ఇవి లేకపోతే ఎలాగా. నేనైతే నా వాటా అడిగేశాను. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత మేము చాపరాయికి బయలుదేరాం. మేమైతే ఇక్కడ ఎందుకు తీసుకున్నాం అనేది దానికి కారణం మన థమ్స్ అప్ బాయ్. సో బిర్యానీ 250 రూపీస్ పడింది, కానీ మీరు తీసుకోవాల్సింది ఒక 120 or 100 రూపీస్లో మనకి పక్కన బిర్యానీ దొరుకుతాయి. మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసరికి రైల్వే స్టేషన్ అండి, మన అరకు రైల్వే స్టేషన్. సో బిర్యానీ అయిపోయింది కదా 120 or 100 రూపీస్లో. సో నెక్స్ట్ మన దగ్గర మిగిలింది 400 రూపీస్. సో ఈ 400లో రూమ్ కాస్ట్ వచ్చేసరికి 700 రూపీస్. సో 700 డివైడెడ్ బై 4, సో ఎంత పడుతుంది అనేది సో మీరు తీయచ్చు. 175 రూపీస్ అయితే మనకి ప్రతి మనిషికి పడుతుందండి. సో 175 ప్లస్ 100 రూపీస్ బిర్యానీ ఆర్ 120, 275 రూపీస్ అయిందండి. టోటల్ 300 వేసుకోండి. ఇంకా మిగిలింది మన దగ్గర 200 రూపీస్ మాత్రమే. సో అది మనం తర్వాత మాట్లాడుకుందాం. వీడియో చివరిలో టోటల్ క్లారిటీతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక 20 సెకండ్స్. సో గైస్, మీరు చూస్తున్నారు కదా ఇందాకలా, అది అరకు మన రైతు బజార్ అండి. సో అరకు ట్రైబల్స్ బజార్. మార్నింగ్ టైంలో వస్తే అక్కడ ఫ్రెష్ వెజిటేబుల్స్ దొరుకుతాయి. మరి మనం వెళ్ళేది ఈవినింగ్ 4 o'clock ఆర్ 4:30 అనుకుంటా. సో ఆ టైంలో మాత్రమే వెజిటేబుల్స్ దొరుకుతాయి. ఆంధ్ర ఊటీ. మేమైతే చాపరాయికి బయలుదేరామండి. సో చాపరాయి అరకు నుంచి 16 కిలోమీటర్స్. సో దారి మధ్యలో మాకు ఒక లొకేషన్ కనబడింది. సో వ్యూ అయితే చాలా బాగుందండి. సో అక్కడ బల్లాపి ఫొటోస్ తీసుకొని మేమైతే బండి స్టార్ట్ అయ్యామండి. మీరైతే ఈ లొకేషన్ మటుకు మిస్ అవ్వద్దు. అరకు నుంచి, అరకు వ్యాలీ నుంచి చాపరాయికి వెళ్ళే వ్యూస్ చాలా బాగుంటాయి. ఈ వ్యూ చాపరాయికి వెళ్ళే వేలోని లెఫ్ట్ సైడ్ అయితే మీకు కనబడుతుంది. అదే మన డార్లింగ్ ప్రభాస్ గారిది డార్లింగ్ సినిమాలో కాజల్ ఇంట్రడక్షన్ వీడియో. ఇది ఇక్కడే షూట్ చేశారు ఆ షాట్. ఇది వ్యూ చూసారు కదా మన చాపరాయికి వెళ్ళే వేలో. ఫైనల్గా మనం చాపరాయికి అయితే చేరుకున్నాము. చాపరాయి అడల్ట్ 50 రూపీస్, చైల్డ్ 25 రూపీస్. సో 50 రూపీస్ అయిపోయింది, ఇంకొక 150 మాత్రమే ఉన్నది. మేమైతే లోపలికి వెళ్ళలేదండి. సో అటువైపు వెళ్ళాలంటే కొంచెం నాచు జారిపోతుంది కాలు. సో అందువల్ల మేము చాపరాయి అయిపోయిన వెంటనే మేము మళ్ళీ మా రూమ్స్కి నైట్ వచ్చామండి. ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. సో మీరు చాపరాయి నుంచి వచ్చిన తర్వాత కొంచెం నైట్ అయ్యేలోపు మీరు బయలుదేరిపోండి, కొంచెం చీకటిగా ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేము జ్యూస్ తాగామండి. జ్యూస్ తాగి రూమ్స్లోకి వెళ్ళాము. రూమ్స్లోకి వెళ్ళి క్యాంప్ ఫైర్ అయితే వేసుకున్నామండి. మరి ఇక్కడికి వచ్చి ఇది లేకపోతే ఎలా? క్యాంప్ ఫైర్ ఉంటేనే మరి ఆ ట్రిప్కి అందం కనబడుతుంది. సో అందరూ స్లీప్లో ఉన్నారు. సో మీరు చూడొచ్చు.
ఇక మన బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే మనకు మిగిలిన 200లో చాపరాయిలో 50 రూపీస్ ఇచ్చేస్తే ఇంకో 150 రూపీస్ ఉంటుంది. ఆ 150లో నైట్ రోటీ తినేసి పడుకున్నామండి. సో ఇంకా డబ్బులు మిగిలితే మార్నింగ్ టిఫిన్స్ చేసి మీరు ఇంటికి బయలుదేరొచ్చు. ఓన్లీ 1 డే ట్రిప్ అలాగా అరకులో గడిపి వెళ్దాం అనుకునే వాళ్ళకి ఈ బడ్జెట్ సరిపోతుంది 1000 రూపీస్లో. సో మీరు నెక్స్ట్ డే అయితే నా ట్రిప్ డే 2 అయితే స్టార్ట్ చేసామండి. సో మన వాళ్ళు ఉందామన్నారు. సో మేమైతే డే 2 అయితే స్టార్ట్ చేసామండి. సో మీరు మిగిలిన 500 కొట్టించుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. బట్ డే 2 చేయాలనుకునే వాళ్ళకి ఇంకొక ఎక్స్ట్రా 500 రూపీస్ యాడ్ అవుతుంది. సో డే 2 వీడియో చూడాలనుకునే వాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు డే 2 వీడియో అయితే చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా చూడొచ్చు. బట్ ఇంతవరకు చూసారనేసి అంటే సో సపోర్ట్ చేయండి.